అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెళ్లి కాని అబ్బాయిల కోసం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నాకు ఒక అబ్బాయి చెప్పాడు, నిజంగా ఎప్పుడు కూడా చాలామంది అబ్బాయిలు ఏమంటూ ఉంటారంటే, అమ్మో ఈ కాలంలో అమ్మాయిలను పెళ్లి చేసుకోలేము, పెళ్లి చేసుకోకుండానే ఉంటేనే బెటర్, ఇప్పుడున్న పిల్లలు ఇంతకు ముందులా లేరు, డబ్బు ఉన్న వాళ్ళే చేసుకోవాలి కానీ వాళ్ళ కోరికలు మనం తీర్చలేము, అసలు పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండడమే బెటర్ అని చెప్పేసి చాలామంది అబ్బాయిలు అంటూనే ఉంటారు. పెద్దవాళ్ళు ఏమంటారు, ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలరా, వయసు అయిపోయాక పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి మన ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని తిడుతూనే ఉంటాం సామాన్యంగా. కానీ వాళ్ళు ఇప్పుడున్న పిల్లలైతే వినరు. ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, మా అమ్మాయి బాగా సంపాదించుకోవాలి, మా అబ్బాయి బాగా సంపాదించుకోవాలి, అమెరికాకి వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, ఇల్లు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కున్నాక అప్పుడు పెళ్లి చేస్తాం, ఇప్పుడు ఏం చెయ్యం అని చెప్పేసి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అనేవాళ్ళు ఉన్నారు. మనం అలా కూడా చూస్తుంటాం. అలాగే అబ్బాయిల విషయంలో కూడా చాలామంది ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి. మరి ఆ సెటిల్ అవ్వడం అంటే ఏంటో, కోట్లు కోట్లు సంపాదించాలా ఏంటనేది అయితే మరి నాకైతే అర్థం కాదు. మరి ఇంతకుముందు కాలంలో పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళు, మరి వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తే పెళ్ళిళ్ళు చేసుకున్నారో, మరి మనం ఇప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో ఇలా ఎందుకున్నాం అనేది మరి దానికి ఆన్సర్ వాళ్ళే చెప్పాలి. అప్పుడు కూడా ఏమీ లేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, మరి ఇప్పుడు డబ్బు ఉంటేనే పెళ్లి చేసుకోవాలని ఈ సిస్టమ్ ఎందుకు వచ్చిందని అయితే అర్థం కాలే. కానీ ఎప్పుడు అబ్బాయిలు అయితే పెళ్ళి వద్దంటారా, కానీ ఈరోజు ఒక అబ్బాయి మాత్రం తన బాధని చెప్తూ ఉన్నాడు. నిజంగా నాకు చాలా నచ్చింది. ఆ అబ్బాయిని చూసి చాలామంది పెళ్లి కాని అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక మగపిల్లాడు అయ్యి కూడా కుటుంబం గురించి ఆలోచించాడు. పెద్దవాళ్ళు చెప్తే నేను ఎందుకు వినలేదు, ఈ రోజు నా లైఫ్ ఇలా ఎందుకు అయ్యింది, ఫ్రెండ్స్ మాట పుచ్చుకొని ఎందుకు నేను విన్నాను ఆ రోజున, ఈవేళ నేను ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నానని తనకు తను తెలుసుకున్నాడు. కానీ వయసు అయితే ఆగదు కదా, మనకు తెలివి వచ్చేసరికి మన వయసు పరిగెడుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుసుకున్నా కూడా ప్రయోజనం లేని పరిస్థితి అయిపోయింది. వాళ్ళ కుటుంబంలో అక్క తమ్ముడు ఉన్నారు. అక్క పెద్ద అమ్మాయి, తల్లిదండ్రి అక్కకి పెళ్లి చేసేసారు, అయిపోయింది. అలాగే తర్వాత ఈ కొడుకు ఎవరైతే ఉన్నాడో అబ్బాయి బీటెక్ చదువుకున్నాడు, చక్కగా మంచి జాబ్ అయితే వచ్చింది, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. వచ్చినప్పుడు కరోనాకు ముందు వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, సాధారణంగా పిల్లలు ఉద్యోగం రాగానే ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేసేయాలన్న ఆలోచనలో ఉంటారు. అలాగే వాళ్ళ అమ్మగంటే ఎక్కువ వాళ్ళ నాన్నగారు వెనకాల పడేవారంట. అరే పెళ్లి చేసేసుకోరా, పెళ్లి చేసేసుకోరా, జాబ్ వచ్చేసింది కదా పెళ్లి చేసుకో అని చెప్పేసి ఎప్పుడు సతాయిస్తూ ఉండేవారంట. అలాగే ఆ అబ్బాయికి చాలా సంబంధాలు వాళ్ళ బంధువుల్లో కానీ వేరే వేరే బయట సంబంధాలు కానీ వాళ్ళే స్వయంగా వచ్చి వీళ్ళని అడిగేవారంట, చేసుకుంటాం, మీ కుటుంబం మంచిది, మీ అబ్బాయిని చేసుకుంటామని. అప్పట్లో ఈ అబ్బాయి అప్పుడే జాయిన్ అయ్యాడు కదా, కొంచెం శాలరీ తక్కువ ఉండేది. అయితే వాళ్ళ నాన్నగారు ఎక్కువ ఫోర్స్ చేసేవారంట ఆ అబ్బాయికి పెళ్లి చేయాలని కరోనాకు ముందు. అయితే ఈ అబ్బాయి అనేవాడంటే, వద్దు నాన్న, నేను ఇప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, నాకు వచ్చే జీతానికి నేను ఫ్యామిలీని ఏం పోషిస్తాను, ఏం చేస్తాను, నాకు ఇప్పుడు అసలు పెళ్ళే వద్దు, నేను కొంచెం సెటిల్ అవ్వాలి, నేను సంపాదించుకోవాలి అని ఈ ఆలోచనలో ఉండేవాడంట. ఆ అబ్బాయికి ఎప్పుడు కారులో తిరగాలని కోరుకుండేదంట, కారు కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలని ఆలోచన ఉండేదంట. ఓ 10 లక్షలు 12 లక్షలు పెట్టి కారు కొనుక్కోవాలి ఎప్పటికైనా సరే అని చెప్పేసి మా కుటుంబం అందరినీ కారులో తిప్పాలని కోరుకుండేది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నానంటే ఇలాంటివన్నీ ఆగిపోతాయి, ఖర్చులు ఎక్కువైపోతాయి, నేను సెటిల్ అయ్యాకనే చేసుకుంటానన్న వాళ్ళ నాన్నగారికి ఎప్పుడు అదే మాట అని తప్పించుకుంటూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు అంటూ ఉండేవారంట, ఒరే నువ్వు ఇప్పుడు ఈ వయసులో పెళ్లి చేసుకోకపోతే 27 ఏళ్ళ కల్లా నువ్వు పెళ్లి చేసుకుంటేనే రేపు నీకు పుట్టే పిల్లలు చేతికి అందుతారులా, నువ్వు లేటుగా పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళు 10వ క్లాస్కి వచ్చేసరికి నువ్వు ముసలోడు అయిపోతావురా, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాలు నువ్వేం చూస్తావు, ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగాలరా, మరి మేము చిన్న వయసులో చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు మాకు ఇంత ఈ వయసులో మాకు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, మీ పెళ్ళిళ్ళు బాధ్యతలు అన్నీ మేము చేయగలుగుతున్నామని అంత వివరంగా చెప్పినా కూడా వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయి అస్సలు పట్టించుకునేవాడు కాదంట. పైగా వీళ్ళ ఫ్రెండ్స్ ఏమని చెప్పేవారంటే, ఒరే ఇప్పుడే పెళ్ళి ఎందుకురా, నీకు వచ్చే జీతానికి ఫ్యామిలీని పోషించగలవా, నువ్వు వచ్చిన అమ్మాయిలకి అవి ఇవి కావాలంటారు, పెళ్ళి అయిందంటే బోల్డ్ బాధ్యతలు వచ్చేస్తే వద్దురా ఇప్పుడు చేసుకోకని, మేము చేసుకుంటున్నామా ఇప్పుడు నువ్వెందుకు చేసుకుంటున్నామని ఇలా ఫ్రెండ్స్ చెప్పేవారంట. ఎంజాయ్ చేయడానికి ఉండదు, మనం తిరగడానికి ఉండదు, ఎందుకు అన్నీ ఇదైపోతాయి, బంద్ అయిపోతాయి అని అన్నట్టు పెళ్ళి అంటే ఒక విరక్తి కలిగేలాగా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడే వద్దు అని అన్నట్టు వాళ్ళు కూడా ఎక్కించి చెప్పేసరికి ఈ అబ్బాయి మనసులో ఏమైపోయిందంటే, నా ఫ్రెండ్స్ కూడా ఎవరు చేసుకోవట్లేదు, అయినా నాకు వచ్చే శాలరీకి ఏమీ సరిపోదని అన్నట్టు ఎన్ని సంబంధాలు వాళ్ళకి వచ్చి అడిగినా కూడా వద్దు అన్నట్టు, ఏంటో అదృష్టం వస్తే కాలదనుకున్నాం అని అంటారు చూసేవారు, అలాగే ఈ అబ్బాయి వద్దు అని ఆపేస్తే ఆ సంబంధాలు వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళ బంధువుల్లో కూడా చాలామంది అడిగితే కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా ఆల్రెడీ అయిపోయాయి అంట. అయితే
ఏందో ఈ అబ్బాయి మనసులో ఏంటో కారు కొనుక్కోవాలి, నేను కారులో తిరగాలి, ఇలా పిచ్చిలాగా ఉండేది. అబ్బాయి సెటిల్ అవ్వాలి, జీతం బాగా రావాలని. పైగా అప్పుడు ఈ అబ్బాయి సంపాదిస్తే అన్ని బ్రాండెడ్ బట్టలు చూసిందల్లా కొనుక్కోవడం, నచ్చిందల్లా కొనుక్కోవడం, ఇలాగా ఎప్పుడు అబ్బాయి జల్సాగా చక్కగా ఖర్చు పెట్టుకుని ఉండేవాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారు, నాన్న చూసుకునేవారు ఇంట్లో అన్నీను. ఈ అబ్బాయికి పెద్దగా అప్పుడు బాధ్యతలు ఉండేవి కాదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా నీ జీతం ఏది, నువ్వేం ఖర్చు పెడుతున్నావు అని ఇలాంటివి కూడా పెద్దగా పట్టించుకునేవారు కదంట. చక్కగా అబ్బాయి అన్నీ కావాల్సింది కొనుక్కునేవాడు. ఇంకా ఆ లైఫ్కి అలవాటు పడిపోయాడు. నాన్న ఉన్నాడులే అన్నీ చూసుకుంటున్నాడు కదా అన్నట్టు. వాళ్ళు ఈ అబ్బాయిని ఏమనేవారు కాదు, ఈ అబ్బాయి మాటే ఇంకా వాళ్ళు కూడా విన్నారు, వద్దొద్దనంటే అలా రోజులు గడిచాయి. గడిచే సమయంలో కరోనా వచ్చింది కదా. ఆ కరోనా వచ్చిన టైంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చూడండి, మనకు అనుకోనివి కొన్ని కొన్ని కుటుంబాల్లో ఎలా జరుగుతాయంటే, సడన్గా కరోనా టైంలో ఆయన చనిపోగానే ఇంకా ఒక్కసారిగా వాళ్ళ జీవితాలు తారుమారైపోయాయి అనమాట. ఈ అబ్బాయి కార్లు తీసుకున్నారు, లోన్లు కట్టాలి, ఇంకా కుటుంబాన్ని పోషించాలి, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు బోళ్ళు ఖర్చు అయ్యింది, అవి ఉంటాయి, ఇంకా ఏవో ఒకటి ఇంట్లో ఉంటాయి, బాధ్యతలు అన్నీ ఉంటాయి. అవన్నీ ఒక్కసారి ఈ అబ్బాయి మీద పడిపోయాయి. చూసారా, ఒక్క మనిషి చనిపోగానే జీవితాలు చూసారా తలకిందులుగా ఎలా అయిపోయిందో. మనకి తెలియదు కదా ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. అయ్యేసరికి ఇంకా బాధ్యతలు ఎక్కువైపోయాయి. అక్క అంటారా, ఆడపిల్ల అమ్మాయి ఏం పట్టించుకోరు కదా. ఇంక ఈ అబ్బాయి మీద అన్నీ పడిపోయి ఏం చేయాలో అర్థం కాదు. వచ్చే సాలరీ ఏమో చూస్తే తక్కువ, కుటుంబాన్ని పోషించాలి, ఇంకా ఖర్చులు, ఇవన్నీ బాధ్యతలు ఒక్కసారి మీద పడిపోయేసరికి ఇంకా తప్పదు, ఏదైనా సరే మొయ్యాలి అన్నట్టు. ఇంకా సరే, ఇంకా వాళ్ళ నాన్నగారు చనిపోయిన సంవత్సరం పెళ్లి చేసుకోకూడదని ఇంకా ఆ సంవత్సరం అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా సరే, నేను ఇదే కంపెనీలో పనిచేస్తే నాకు శాలరీ తక్కువగా ఉంది కదా, ఇంకా నేను వేరే చోటకి వెళ్ళి కొత్త దాంట్లో జాయిన్ అయితే కొంచెం శాలరీ ఎక్కువ వస్తుందని ఇంకా అబ్బాయి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం, శాలరీ ఎక్కువని. ఇంకా అబ్బాయి ఒక్కడే ఇంకా బ్యాచిలర్గా అక్కడికి వెళ్ళి ఉండడం. ఈ తల్లి ఇక్కడ ఈ ఊర్లో అక్క దగ్గర ఉంది కదా అన్నట్టు ఈవిడ్ని ఇక్కడ బంధువులు అందరూ ఉన్నారని ఈవిడ్ని ఇక్కడ వదిలేసి ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళడం, ఇలా జరిగాయి. ఇంకా ఈ కారు ఈఎంఐలు ఇవి కట్టుకోవడం, ఇంకా కుటుంబాన్ని పోషించుకోవడం. ఇంకా చూశారు కదండి ఖర్చులు ఎలా పెరిగాయో. ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఎంత ఎంజాయ్ చేసేవాడో తన జీతంతో. ఇప్పుడు చేయడానికి ఉందా? ఇప్పుడు ఏమీ లేదు. ఇంకా సరే, ఇప్పుడు పెళ్లి విషయానికి వస్తే వీళ్ళ అమ్మగారు ఇంకా పెళ్లి చేయాలి, ఇంకా ఈ పిల్లాడు కూడా పెళ్లి చేసేస్తే అయిపోతుంది కదా అని ఇప్పుడు ఉద్యోగం కొంచెం బాగానే ఉంది, సంపాదించుకుంటున్నాడు అనేసరికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఇప్పుడు దొరకట్లేదు. ఈ 4-5 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసేసరికి ఇప్పుడు అసలు సంబంధాలు దొరకట్లేదు. అమ్మాయిలు ఎవరు అసలు పెళ్లి చేసుకుందామంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఈ అబ్బాయి వయసు పెరిగిపోతూ ఉంది, ఏంటి పరిస్థితి అని ఒక బెంగ టెన్షన్ అయితే పెట్టుకున్నారు. ఏ తల్లిదండ్రులకైనా అంతే కదండి, ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగాలి. పెళ్ళిళ్ళు చేసేసామంటే ఇంకా వాళ్ళ సంసారంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ పిల్లలతో అని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ ఈ అబ్బాయి చేసిన తప్పు ఏంటి అని అంటే, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే పెళ్లి చేస్తానని ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా నాకు ఇప్పుడు వద్దు సెటిల్ అవ్వాలని వచ్చిన దాన్ని కాలదనుకున్నాడో, ఇప్పుడు చూసారా పెళ్లి చేసుకోవాలంటే ఎవరు అమ్మాయిలు దొరకట్లేదు, సంబంధాలు దొరకట్లేదు. ఇప్పుడు అబ్బాయి బాధగా రాస్తున్నాడు. నేను ఆ రోజున మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, అరే ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగలరా, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రేపు నీ పిల్లలు చేతికి అందుతారు, 30 ఏళ్ళు దాటిపోయాక చేసుకుంటే ఎలా ఉంటుందిరా అని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. అయినా సరే ఏంటో ఫ్రెండ్స్ మాట, వీళ్ళ మాట వాళ్ళ మాట విన్నాను, ఇప్పుడే వద్దని. పైగా నేను కారులో తిరగాలి, కారు కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలని అవన్నీ అప్పు చేసుకొనడం, ఈఎంఐలు ఇవన్నీ కట్టడం, ఇవన్నీ చూసేసరికి ఆయన ఒక్కసారి సడన్గా పోయేసరికి అవన్నీ నాకు భారం అయిపోయాయి. ఈ రోజున ఆ అప్పులన్నీ తీర్చేసరికి నాకు ఈ సమయం పట్టింది. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనేసరికి అమ్మాయిలు దొరకట్లేదు. ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా నా లైఫ్ ఒంటరిగా అయిపోయింది, తోడు అనేవారు లేరు. ఎంత అమ్మ ఉన్నా కూడా అమ్మదారే అమ్మ, అక్కడ తనకే ఆరోగ్యం బాగోదు, హెల్త్ బాగోలేదు. నా పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఆవిడ కూడా బెంగ పెట్టుకుంది. ప్రస్తుతానికి నేను సింగిల్గా ఉన్నాను, సంపాదించుకుంటున్నాను. కానీ ఏంటో ఇంకా ఏదో లేదు, లోటు జీవితంలో ఏదో ఒక లోటు అనేది అయితే నాకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఎవరైనా సరే పిల్లలు పెద్దవాళ్ళు చెప్పిన మాట విని ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలని వాళ్ళు ఎందుకు చెప్తారో అందులో నిజమైతే ఉంది. కాబట్టి ఏదైనా సరే సంబంధం మనకు వచ్చింది అని అంటే మీరు డబ్బు కానీ కట్నాలు కానీ ఆస్తులు కానీ ఇలాంటివి ఏమీ చూడకుండా, అమ్మాయి బాగుందా, కొంచెం మనకి తోడు జంట చూడడానికి బాగుంది అని అనుకుంటే కనుక మీరు చేసేసుకోండి పెళ్ళిళ్ళు. అంతేగాని తర్వాత చేసుకుంటాను, నేను ఇల్లు కొన్నాక చేసుకుంటా, కారు కొన్నాక చేసుకుంటా, సెటిల్ అయ్యాక చేసుకుంటానని ఎవరైతే లేట్ చేస్తున్నారో తర్వాత
చాలా ఇబ్బందులు పడతారు అని ఆ అబ్బాయి అయితే చెప్పడం జరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులు కూడా చాలామంది ఇలాగే చెప్తున్నారంట. మా అమ్మాయి చదువుకుంది, సెటిల్ అవ్వాలి అని, డబ్బు సంపాదించుకోవాలని తల్లిదండ్రులే చెప్తున్నారంట. సంబంధం కోసం అడుగుతుంటే మేము ఇప్పుడే పెళ్లి చెయ్యం, ఇంకా మా అమ్మాయి సెటిల్ అవ్వాలి, లేకపోతే మా అబ్బాయి సెటిల్ అవ్వాలి అన్నట్టు ఇలా చెప్తున్నారంట తల్లిదండ్రులే. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. సంపాదన అని అంటే ఆ డబ్బున్నా కూడా వయసునైతే ఆపలేం కదా. వయసు దాటిపోయిన తర్వాత డబ్బున్న ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగాలి అని అంటే ప్రతి ఒక్కరు చిన్న వయసులో ఉన్నా సరే పెళ్ళిళ్ళు కరెక్ట్ వయసులోనే పెళ్ళిళ్ళు చేసేయండి. కానీ 30 ఏళ్ళు దాటేసేయి అని అంటే మాత్రం ఆ సంబంధాలు దొరకడం కష్టమవుతుంది. అలాగే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, రేపు పిల్లలు పుట్టాలన్నా కష్టం, ఏదైనా సరే అన్ని రకాలుగా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని ఆ అబ్బాయి పాపం నా పరిస్థితి ఈరోజు ఇలా అయిపోయింది అని చెప్పుకుంటూ ఉన్నాడు. అలాగే మన సినిమా యాక్టర్ సుబ్బరాజు కామెడీగా చేస్తూ ఉంటాడు కదా, అతను కూడా 47 సంవత్సరాలు చేస్తున్నాడు. అతను అబ్బాయి అనేవాడు ఫస్ట్లో నాకు పెళ్ళి అంటేనే వద్దు, నేను అసలు పెళ్ళే చేసుకోను, ఇది అది అనేవాడు. కానీ మొన్న రీసెంట్గా 47 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు. చూడండి, ఇంకా అబ్బాయికి అప్పటికి రాసిపెట్టి ఉందని అంతే. ఇంకా ఆ టైంలో కూడా ఆ వయసులో కూడా పెళ్లి చేసుకున్నారు. కానీ తోడు అనేది ఉండాలి అని అంటారు. ఆ తోడు అంటే ఏంటి? పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకుంటేనే కదా ఒక భార్య తోడు ఉండేది, తర్వాత పిల్లలు వచ్చేది. కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినట్టు వినండి, ఎందుకు చెప్పారనేది. ఎప్పుడు సంపాదన నేను ఇది కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అని అనుకున్నారంటే మీ వయసు ఆగదు, అప్పుడు వయసు దాటిపోతుంది. కాబట్టి ఏదైనా మీకు సంబంధం బాగుంది, దొరికింది అని అన్నప్పుడు డబ్బు గురించి ఆలోచించకుండా ఆ వయసుకు తగ్గట్టు చేసేసుకోండి ఎవరైనా పెళ్ళి. కానీ ఈ అబ్బాయికి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఆ అబ్బాయి చెప్పేది అదే, నేను మా నాన్నగారు చెప్తే వినలేకపోయాను, ఇప్పుడు నాకు ఈ ఒంటరిగా ఉండటం చూస్తూ ఉంటే అన్నీ ఉన్నా కూడా ఎందుకు చేసానా ఇలాగా, చదువుకుని కూడా నాకు ఎందుకంత ఆలోచన రాలేదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటే నేను ఎందుకు వెళ్ళలేదా, ఈ పాటికి నాకు 2 పిల్లలు కూడా ఉండేవారు మా నాన్నగారు చెప్పినట్టు చేసుంటే అని ఆ అబ్బాయి ఇప్పటికీ బాధపడుతున్నాడు. కాబట్టి ఎవరు కూడా ఈ అబ్బాయిలాగా చేయకండి, ఆలోచించండి ఒక్కసారి. తల్లిదండ్రులైనా సరే పిల్లలైనా సరే పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారని పిల్లలు ఆలోచించాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే డబ్బు సెటిల్ అవ్వాలి, మంచి కంపెనీలో నాకు పెద్ద శాలరీ రావాలి, అప్పుడు వచ్చేదాకా నేను చేసుకోను, అప్పుడే చేసుకుంటానంటే మీ వయసు అయితే ఆగదు, వయసు పరిగెడుతూనే ఉంటుంది. వయసు దాటిన తర్వాత చేసుకున్నామంటే మనకి అప్పుడు వచ్చే సమస్యలు ఏవోటి వస్తూనే ఉంటాయి. ఏదైనా అంటారు కదా పెద్దలు చెప్పినట్టే, ఆ సామెత గుర్తుపెట్టుకుని పెద్దవాళ్ళు కూడా ఆలోచించుకొని పిల్లలకి ఎప్పుడు చేసేయాలో అప్పుడే చేసేయండి. డబ్బు తర్వాత అయినా సంపాదించుకోవచ్చు మనం. కాబట్టి ఈ అబ్బాయి చెప్తే బాధ అనిపించింది. ఇంతవరకు ఏ మగ పిల్లలు కూడా ఈ విధంగా చెప్పలేదు, కానీ ఆ అబ్బాయి చేసిన పొరపాటు మాత్రం చక్కగా చెప్పాడు ఈవేళ. సరే తెలుసుకున్నాడు, ఈ అబ్బాయిలాగా ఇంకొకళ్ళు ఎవరు కాకూడదు కదా అని అనిపించి నాకు వీడియో చేయాలనిపించింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.